నటుడు పోసాని కృష్ణమురళి గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. చాలా చాలా బాగుంటది. నవ్వులే నవ్వులు. ఎప్పుడో 5-6 ఏళ్ల ముందర మాట్లాడిన దానికి ఏ పవర్ కలర్ బుద్ధి లేదా? మళ్ళీ మాట్లాడమంటే ప్రాణాలు తీస్తా. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లను అసభ్యకరంగా దూషించిన కేసులో పవన్ కళ్యాణ్ సైకో వెతవకి చెప్తున్నా, నువ్వు రాజకీయ నాయకుడివా? జైలు దగ్గరకు వచ్చి పోసాన్ని కలిశారు అంబటి రాంబాబు. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అక్రమం జరిగినా ఇమీడియట్ గా వచ్చేస్తాం. పోసాని కృష్ణమురళి గారు 24 రోజుల నిర్బంధం తరువాత రిలీజ్ కాబడ్డారు. దొంగ కేసులు పెట్టి ఏ విధంగా హరాస్ చేస్తున్నారో మీ అందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు. ఐస్ పెట్టడం ఇలాంటివన్నీ. ఇవాళ పోసాని కృష్ణమురళి గారిని 26వ తారీఖున అరెస్ట్ చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అరే సంపంగి సన్నగుంటాడే అని జాలి కూడా చూపించలా. ఇట్లాంటి పోలీసుని నేను ఎక్కడా చూడలేదన్నా. అసలు వాడికి మానవత్వమే లేదన్నా. మీడియా ముందు మాట్లాడింది అసభ్యంగా మాట్లాడాడట. పవన్ కళ్యాణ్, నీ పెళ్ళాం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది. జగనన్న వస్తే వడ్డీతో సహా ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? బ్రోకర్ గాడివి నువ్వు, లోఫర్ గాడివి నువ్వు. పాపం అమాయకుడు 24 రోజులు నిర్బంధం చేశారు. ఎలా ఉందన్నా? బత్ ఇంజెక్షన్ ఇవ్వకుండా పెద్ద ఆపరేషన్ చేసుకున్నట్టు ఉంది. అయిపోయింది తెలుగుదేశం పని. మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వం, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. సీన్ రిపీట్ అవుతుంది. ఎందుకు అడుగుతుంటానికా? అంటే ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడితే ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. అసమర్థ పరిపాలన అని ఎవడైనా అంటే వాడిని తీసుకెళ్లి బొక్కలేస్తారు. చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా. ఇక మూడో కండిషన్ లో 4 వారాల పాటు మంగళ గురువారాల్లో ఏడీ కార్యాలయానికి వచ్చి అక్కడ సంతకం పెట్టాల్సి ఉంటుంది. ప్రతిరోజు స్టేషన్ కు సంతకం పెట్టాళ్ళు, రాలేదనుకో ఎన్కౌంటర్ లో లేపేస్తా.